గిరిజన విద్యా చైతన్య యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని వుడ్కూరులోని శంకర్ నగర్ గిరిజన కాలనీ, ఇందిరానగర్ గిరిజన కాలనీ, పూలతోట గిరిజన యానాది కాలనీ, శంభునిపాలెం, రామతీర్థం శివాలయం గిరిజన కాలనీ, బుసగాడిపాలెం, తుమ్మగుంట గిరిజన యానాది కాలనీ, యాలగాలమ్మ గుంట గిరిజన కాలనీ, వావిల గిరిజన కాలనీలో అవిశ్రాంతంగా పర్యటించడం జరిగింది. విద్య యొక్క ఆవశ్యకత గురించి తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. యానాది బిడ్డలు బడిబాట పట్టాల్సిన అవసరం ఉందని, పిల్లలను స్థానిక గురుకుల పాఠశాలకు చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాకసిరి వెంకటేశ్వర్లు, జయవర్ధన్, పులిచెంచయ్య, మాకాణి వెంకటేశ్వర్లు, దాసరి పోలయ్య, పొట్లూరు శ్రీనివాసులు, కోమరగిరి దయాకర్, గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి గిరిజన విద్యా చైతన్య వేదిక పేరుతో పులిచెంచయ్య గారు గిరిజన విద్యార్థుల్లో అవగాహన కల్పించి, విద్య పట్ల అవగాహన కల్పించి, బడికి పోనటువంటి విద్యార్థులను బడికి పోయే విధంగా ప్రోత్సహించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గత 15 రోజులు, నెల రోజుల నుంచి కూడా మాకాణి వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేశాను. నేను రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కావడానికి కారణం ఏంటంటే చదువు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నాం. నేను, నా పిల్లలందరూ కూడా డాక్టరు, ఇంజనీర్లుగా ఉన్నారు. ఎందుకంటే చదువు వల్ల. కాబట్టి మీరు అందరూ కూడా గురుకుల పాఠశాలలో చేర్పిస్తే మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంతకుముందు మేము చదువుకునేటప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు మధ్యాహ్న భోజనాలు పెడుతున్నారు, ఉదయం టిఫిన్లు పెడుతున్నారు, సాయంత్రం మంచి ఫుడ్ ఇస్తున్నారు. అది మెనూ ప్రకారంగా మీకు భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డల్ని బాగా చదివించుకుంటే మీ కుటుంబాలు గొప్పగా ఆదర్శవంతంగా అవుతాయి. అట్లనే ఆ కుటుంబం, ఆ వంశ పారంపర్యం అట్లనే పైకి వృద్ధి చెందుతారు. కాబట్టి మీరు మీ బిడ్డల్ని బాగా చదివించాలి. పెద్దలు కూడా, మీరు ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళని చదువుకునే విధంగా చేసి వాళ్ళని గురుకుల పాఠశాలలో చేర్పించాలి. ఈ యొక్క కార్యక్రమానికి నాకు నేను 2-3 వారాల నుంచి చూస్తున్నాను. నేను ఉండేది గూడూరులో. మాకు పెద్దలు పులిచెంచయ్య గారు, యాగసిరి వెంకటేశ్వరరావు గారు, మరి మన మేయర్ గారి పేరు జయవర్ధన్ గారు, వీళ్ళంతా స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా రావాలి. నేను కూడా వాళ్ళతో తిరిగి మన ప్రజల్లో చైతన్యం తేవాలి. మన యానాదుల్లో ఈ పిల్లలను కూడా మంచి భవిష్యత్తుగా వాళ్ళు బాగా చదివించి మంచి భవిష్యత్తు తీసుకురావాలన్న ఉద్దేశంతో వాళ్ళతో పాటు కూడా నేను కూడా ఈరోజు జాయిన్ కావటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ గిరిజన విద్యా చైతన్య వేదిక వారికి నేను వాళ్ళ యొక్క పాదాలకు వందనాలు చేస్తూ జై భీమ్. వాళ్ళ అబ్బాయి అమ్మ ఆయన అయిపోయింది. అబ్బాయికి డిగ్రీ కంప్లీట్ చేసి బిఎల్ అడ్వకేట్గా మన చేస్తాను. నా కూతురు హైకోర్టులో లాయరు. నేను చదివాను కాబట్టి వాళ్ళు చదువుకున్నారు. ఆ ఆలోచన వచ్చింది, మాకు వచ్చింది. ఫస్ట్ వాళ్ళకి లోటు లేకుండా చేసాం. నేను చెప్పేది ఏంటంటే, మీరులో ఎవరైనా సరే, ఇప్పుడు ఆయన పట్టుబట్టాడు, మా తరం మారిపోద్ది. ఒక్క తరం చదివారంటే, ఒక్క తరం ఎవడైనా సరే పట్టుబడి చదివాడంటే వాడు తరతరాలు ఇక దిగులుండదు. అర్థమవుతుందా? దీనికి మూల కారణం తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎవరో ఒకరు పట్టుబట్టి బిడ్డలను చదివిస్తే ఆ బిడ్డలు చదువుకొని ఇక వాళ్ళు మన పూర్వీకులాగా కూలి పనులు, ఆ పనులు, పాసి పనులు, ఇంకా చిన్న చిన్న పనులు చేసుకొని ఉండరు. అట్లా చదివించడానికి కంకణం కట్టుకోవాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. పిల్లకాయలకి ఏం తెలుస్తుందమ్మా? వాళ్ళల్లో ఎవరున్నారు మనం గుర్తుపెడతామా? రాష్ట్రపతులు ఎంతమంది అంటారు?
ఒక్కరే ఉంటారు. ప్రధానమంత్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కరే ఉంటారు. అటు జిల్లా కలెక్టర్ ఎంతమంది ఉంటారు? ఒక్కరే ఉంటారు. అది ఏడున్నారు మనకు తెలుసా? మన కాలనీలో కూడా ఉండొచ్చు. ఎవరు చెప్పారు? మహాత్ములు ఎవరు కూడా కోటీశ్వర కొడుకుల నుంచి పుట్టిన వాళ్ళు మహాత్ములు ఎవరు కావాల. మనలాంటి పేదవాళ్ళు కష్టపడి కూలినాలు చేసుకొని మన అబ్దుల్ కలాం, మన రాష్ట్రపతి గారు, మన ర్యాకెట్ మన అణుశాస్త్రవేత్త అబ్దుల్ కలాం పేపర్ బాయ్ రామేశ్వరం ఏం వేస్తున్నాడు ఆయన? పేపర్ వేసుకుంటూ బతికాడు. పేదరికం నుంచి వచ్చారు. ఇప్పుడు మీకు అవకాశం కూడా లేదు. మీరు పేదరికంతో నేను పేదవాడిని, నేను చదివించలేను అన్న మాట మీ నోట్లోకి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీకు పాంప్లెట్స్ ఇస్తాం. 13 గురుకుల పాఠశాలలు ఉన్నాయి మన కోసం. చంద్రశేఖరపురంలో జరిగిందంట. అటువంటి 13 ఉన్నాయి. అటువంటి 13 స్కూల్స్ లో మీకు ఫ్రీగా చదివిస్తారు. 13 స్కూల్స్ లో మీకు ఫ్రీగా చదివిస్తారు. మీకు డబ్బులు ఏముందో మీరు ఏం కట్టలేదు. మీకు చెప్పారు కదా, గుడ్డు, దావా,